హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. కరెంట్ ఇష్యూ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఎలక్టరల్ బాండ్ స్కీమ్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. వాట్ ఈస్ ద ఈబీఎస్ స్కీమ్, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఈ బాండ్ ఎవరు కొనుగోలు చేయవచ్చు, ఎవరు ఇష్యూ చేయవచ్చు, ఏ రాజకీయ పార్టీ సొమ్ము చేసుకోవచ్చు, సుప్రీంకోర్టు వేటి అంశాల ఆధారంగా ఈబీఎస్ స్కీమ్ని కొట్టిపడేసింది. సో ఇవి డిస్కస్ చేయాలి. గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయాలి అండ్ గ్రూప్ 2లో ఉన్న జిఎస్ పాలిటీ కోసం అని చెప్పేసి డిస్కస్ చేయాలి. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసి ఉన్నాము. ఆ క్లాస్ లింక్ ఇస్తాను ఎండ్ కార్డ్లో. అది చూస్తే గ్రూప్ 1 మెయిన్స్ మీరు ఆన్సర్ ఈజీగా రాయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ క్లాస్లో మనము ఈబీఎస్ లోపాలు అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకున్నాము. ఆ లోపాలని సుప్రీంకోర్టు ఈరోజు వ్యాఖ్యానం చేయడం జరిగింది. సో ఫస్ట్ చూస్తే 2017-18 బడ్జెట్లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ప్రసంగిస్తూ మేము కొత్త స్కీమ్ తీసుకొస్తున్నాము. ప్రజెంట్ చూస్తే ఈ ఎలక్షన్ ఫండింగ్ లోపల విపరీతంగా బ్లాక్ మనీ వచ్చి పడుతుంది. ఈ నల్లధనం అరికట్టాలంటే కంపల్సరీ కొత్త స్కీమ్ అవసరం అని చెప్పేసి ఆ స్కీము ఎలక్టరల్ బాండ్ స్కీమ్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి ఫైనాన్స్ బిల్లు 2015ని లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఆమోదం చెందింది కాబట్టి మనకి అమల్లోకి వచ్చింది. ఈబీఎస్ స్కీమ్ అనేది 2018 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కొంచెము ఈ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇస్తే ఇవ్వచ్చు. 2017-18 బడ్జెట్లో వెరీ ఫస్ట్ టైం అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈబీఎస్ ప్రస్తావన తీసుకొచ్చిండు. ఓన్లీ లక్ష్యం ఏంటి అంటే ఎన్నికల నిధుల లోపల ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి, నల్లధనం అరికట్టాలని చెప్పేసి ఒకటే లక్ష్యం మనకి కనిపిస్తుంది. లక్ష్యం ఏంటి? ఈ లక్ష్యం ఎందుకోసం అంటే మనకి సుప్రీంకోర్టు యొక్క తీర్పుకి మెయిన్ మూలము ఇదే. సో లక్ష్యం ఏంటి అంటే ఎన్నికల నిధుల్లో నల్లధనము అరికట్టాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లోని నిధులలో బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఈ బ్లాక్ మనం అరికట్టాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. రైట్. సో ఈ ఫైనాన్షియల్ బిల్ ఉంది కదా, దీని ద్వారా కొన్ని చట్టాలు సవరణ చేశారు. సుప్రీంకోర్టు అన్నిటిని కొట్టిపడేసింది. మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ చూస్తే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అండి. ఫస్ట్ బాండ్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారంటే ఎస్బీఐ ఇష్యూ చేస్తుంది. సో బాండ్ ఎవరు ఇష్యూ చేస్తారంటే ఎస్బీఐ ఇష్యూ చేస్తుంది. దీనికోసం అని చెప్పేసి ఆర్బీఐ 1934 యాక్ట్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఫైనాన్స్ బిల్లు 2017 ద్వారా కొన్ని చట్టాలు సవరణ చేస్తారు. మొత్తం 4 ఉంటాయి. అందులో ఫస్ట్ది బాండ్ ఎవరు ఇష్యూ చేస్తారంటే ఎస్బీఐ ఇష్యూ చేస్తుంది. దీనికోసం అని చెప్పేసి 1934 ఆర్బీఐ యాక్ట్ని సవరణ చేశారు. దీన్ని కొట్టిపడేలేదు, ఇది నెగ్గింది. నెక్స్ట్ బాండ్ని ఎవరు కొనుగోలు చేయాలి, ఎవరు కొనుగోలు అని చెప్పేసి మనం హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఎంసీక్యూ లోపల ఈ ప్రశ్న వస్తుంది కావచ్చు. అంటే ఒకరు చూస్తే ఫస్ట్ భారతీయ పౌరులు ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. సో ఇది పెద్దగా మనకి ఇబ్బంది లేదు. రెండవ చూస్తే ఇంతకుముందు ఈ ఫైనాన్స్ బిల్లు 2017 కంటే ముందు భారతదేశంలో ఎన్నికల్లో నిధులు అని చెప్పేసి ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషన్కి ఎటువంటి అవకాశం లేదు. భారత రాజకీయ విధానాలని ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రభావితం చేయొద్దు అని చెప్పేసి ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్కి ఫండింగ్ ఇచ్చే అవకాశం లేకుండా చేసినాం మనం. సో ఎఫ్సిఆర్ఏ యాక్ట్ అని చెప్పేసి 2010 వచ్చింది. సో దీని ప్రకారం మనకు ఇన్ఫ్యాక్ట్ విదేశీ సంస్థలు రాజకీయాల్లో ఫండింగ్ చేయకూడదని చెప్పేసి స్పష్టంగా మనం పేర్కొంటాం. దీనికి అమెండ్మెంట్ చేసి సో ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఫండింగ్ ఇవ్వచ్చు, విరాళం ఇవ్వచ్చు బాండ్ ద్వారా. ఎట్లా అంటే భారతీయ సంస్థని కొనుగోలు చేసి భారతదేశంలో సంస్థని నెలకొల్పితే అటువంటి ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు ఫండింగ్ చేయవచ్చు. లేదా భారతదేశ సంస్థల లోపల ఎక్కువ వాటా కలిగిన ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఫండింగ్ చేయవచ్చు. ఏమంటున్నా అంటే సో వీటికి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ లోపల అయితే ఎక్కువ వాటన్నా ఉండాలి లేదా కొనుగోలు అన్న చేయాలి. ఇటువంటి సంస్థలు అవి విదేశీ అయినప్పటికీ ఈ బాండ్ కొనుగోలు చేసి పొలిటికల్ పార్టీకి రాజకీయంగా మనకు విరాళం అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి ఎఫ్సిఆర్ఏ 2010 యాక్ట్ని సవరణ చేయడం జరిగింది. ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ప్రకారం ఇంతకుముందు ఏ విదేశీ సంస్థ కూడా భారతదేశంలో రాజకీయాలకు ఫండింగ్ చేయొద్దు. ఎందుకోసం అంటే వాళ్ళు ఆ పాలసీని ఎఫెక్ట్ చేస్తారని చెప్పేసి ఏర్పాట్లు మనం చేసినాము. ఇండియా సావర్నిటీ దెబ్బతింటుందని చెప్పేసి మనం ఏర్పాట్లు చేసుకున్నాము. బట్ ఇక్కడ ఫైనాన్స్ బిల్లు ప్రవేశపెట్టి దీనికి సవరణ చేసి ఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎలిజిబులే. ఎప్పుడు ఎలిజిబుల్ అంటే భారతీయ సంస్థని కొనుగోలు చేయాలి లేదా ఎక్కువ వాటా కలిగి ఉండాలని చెప్పేసి
మనం అది చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ఏ పొలిటికల్ పార్టీ ఈ బాండ్ ద్వారా విరాళం పొందేందుకు అర్హులు అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఎవరు అంటే అన్ని పొలిటికల్ పార్టీలు కాదు. ఎవరు మరి అంటే సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో సెక్షన్ నెంబర్ 29A అని చెప్పేసి ఉంటుంది, మనకు తెలుసు ఆల్రెడీ. రాజకీయ పార్టీ రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు, సుమారుగా మొత్తం పోలైన ఓట్ల లోపల 1% ఓట్లు కనుక పొందితే సో వాళ్ళు మాత్రమే విరాళం పొందాలని చెప్పేసి మనకు ఇన్ఫ్యాక్ట్ చట్టంలో చెప్పినారు. ఇది తప్పేం కాదు, కొన్ని రూల్స్ మనం పెట్టొచ్చు. సో రూల్స్ మనం పెట్టుకున్నాము. మొత్తం పోలైన ఓట్లలో 1% ఓట్లు పొందిన పొలిటికల్ పార్టీ మాత్రమే విరాళం పొందాలని చెప్పేసి చట్టం చేసుకున్నాము. ఇది కొట్టేయలేదు. ఎస్, ఇది మనకు విలువ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఎంత ఫండింగ్ చేయొచ్చు అంటే మనము సో 1000 లేదా 1000 యొక్క మల్టిపుల్స్ అంటే గుణిజాలు అని చెప్పేసి పిలుస్తాం. 1000, 2000, 3000 అని చెప్పేసి వస్తుంది. లేదా 10,000 లేదా మల్టిపుల్స్ 20K, 30K అని చెప్పేసి 1 lakh లేదా 1 lakh మల్టిపుల్స్ 2 lakhs, 3 lakhs అని చెప్పేసి 10 lakhs మల్టిపుల్స్ అండ్ 1 crore మల్టిపుల్స్ అంటే ఎంతైనా చేయవచ్చు మనము. బట్ ఇక్కడ ఈ ఫైనాన్స్ బిల్లు రాకంటే ముందు ఈబీఎస్ స్కీమ్ కంటే ముందు ఏముందంటే ఒక కార్పొరేట్ కంపెనీ ఏదైతే ఉందో విరాళం చేయాలి అంటే ఒక రూల్ మనకి ఉండే. అది కంపెనీ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో కంపెనీ యాక్ట్ 2013 అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో ఏముంటుందంటే ఒక కార్పొరేట్ సంస్థ అనేది పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇవ్వాలంటే, విరాళం ఇవ్వాలి అంటే గడిచిన 3 ఏళ్ల వార్షిక లాభాల సగటు చేసి అందులో 7.5% మాత్రం విరాళం ఇవ్వచ్చు. అంతకంటే ఎక్కువ ఇవ్వద్దు. ఎందుకోసం అంటే సో కార్పొరేట్ కంపెనీ ఎక్కువ గిట్ట ఫండింగ్ ఇస్తే గిట్ట గవర్నమెంట్ పాలసీ ఎఫెక్ట్ కావచ్చు అని చెప్పేసి వాటికి అనుగుణంగా అని చెప్పేసి మనం ఏర్పాట్లు చేసుకున్నాం. ఏంది, ఓ కార్పొరేట్ కంపెనీ అనేది గడిచిన 3 ఏళ్ల వార్షిక లాభాల సగటు తీసి అందులో 7.5% మాత్రమే విరాళం ఇచ్చేలా ఏర్పాటు చేసుకున్నాము. సవరణ చేసి పరిమితి మొత్తం ఎత్తేసిండ్లు. సో నువ్వు 100% కూడా ఇవ్వచ్చు. ఇదే పెద్ద లోపం మనకు అనిపిస్తుంది. సో ఇది కంపెనీ యాక్ట్ కూడా సవరణ చేసిండ్లండి. ఫస్ట్ ఆర్బీఐ యాక్ట్ సవరణ చేసిండ్లు ఎస్బీఐ ఇష్యూ చేయడం కోసం అని చెప్పేసి. సెకండ్ చూస్తే మన కంపెనీ యాక్ట్ అని చెప్పేసి సవరణ చేయడం జరిగింది. సో మూడో చూస్తే ఇంతకుముందు మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో సేమ్ సెక్షన్ నెంబర్ 29C అని చెప్పేసి ఉంటుంది. ఇందులో 20,000 కంటే ఎక్కువ విరాళం పొందితే ఆ రాజకీయ పార్టీ బహిర్గతపరచాలి వాటి యొక్క వివరాలు, దాత ఎవరు అని చెప్పేసి బహిర్గతపరచాలి. ఇక్కడ మన సవరణ చేసి 20,000 కంటే ఎక్కువ విరాళం వస్తే గిట్ట వాటి గురించి వివరాలు ఎన్నికల సంఘానికి వెల్లడించిన అవసరం లేదని చెప్పేసి అన్నోన్ సోర్స్ అని చెప్పేసి ఒక కొత్త పదం మనం తీసుకొచ్చి అన్నోన్ సోర్స్లో వీటిని పెట్టుకోవచ్చు. ఈబీఎస్ స్కీమ్ కింద వచ్చే విరాళం ఏమైతే ఉన్నదో ఈ ఎన్నికల సంఘానికి వెల్లడి చేయకుండా అన్నోన్ సోర్స్ కింద మనం పెట్టుకోవచ్చు. ఇది పెద్ద ఉల్లంఘన అండి. రైట్ టు నో అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది, తెలుసుకునే హక్కు మనం కలిగి ఉన్నాము, అది ఉల్లంఘన అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఐటీ చట్టం అని చెప్పేసి 1961లో ఉన్నది. దీని కింద పన్ను మినహాయింపు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఆర్బీఐ యాక్ట్ ఉన్నది, కంపెనీ యాక్ట్ అని చెప్పేసి ఉన్నది, ఆర్పిఐ యాక్ట్ అని చెప్పేసి ఉన్నది, ఎఫ్సిఆర్ఏ యాక్ట్ అని చెప్పేసి ఉన్నది, ఐటీ యాక్ట్ అని చెప్పేసి ఈ ఒక్క దాని ద్వారా మనం ఇన్ని సవరణ చేసుకున్నాము. సో సుప్రీంకోర్టు మరి ఏం గమనించింది, ఫస్ట్ ఈ బాండ్ని ఎప్పుడు ఇష్యూ చేస్తారు, ఇది మనకు ఎంసీక్యూ లాంటి పరీక్షల్లో వస్తుంది. ఎప్పుడు అంటే జనవరిలో కావచ్చు, లేదా ఏప్రిల్లో కావచ్చు, లేదా జూలైలో కావచ్చు, లేదా అక్టోబర్లో కావచ్చు. ఇవి 4 మాసాల్లో 10 days పాటు ఓపెన్ విండో అని చెప్పేసి పిలుస్తాం. 10 days పాటు మనకి అందుబాటులో ఉంచుతాయి బాండులని. సో ఇవే ఎందుకంటే మనకు ప్రతి త్రైమాసికంలో ఫస్ట్ మంత్ అండి, జనవరి, ఫిబ్రవరి, మార్చి చూస్తే జనవరిలో, ఏప్రిల్, మే, జూన్ చూస్తే ఏప్రిల్లో, ఇట్లా ఎవ్రీ ట్రైమిస్టర్లో ఫస్ట్ మంత్లో 10 days పాటు విండోని ఓపెన్ చేస్తారు వాళ్ళు. సో మనం అప్పుడు వెళ్ళి బాండ్ కొనుగోలు చేసుకోవచ్చు. సో సంథింగ్ నేనున్నా అనుకోండి, సంథింగ్ ఎల్జేపీ పార్టీ తీసుకోండి, ఒక 1000 కోట్లు ఇచ్చి పడేస్తున్నా, 1000 కోట్లు ఇచ్చి పడేస్తున్నా నారా. ఇన్ఫ్యాక్ట్ దీన్ని మనము క్యాష్ రూపంలో కాకుండా చెక్ రూపంలో ఇవ్వాలి, లేదా డిజిటల్ పేమెంట్ అయితే మనం చేయవచ్చు. బాండ్ ఉంటుంది. సో 1000 కోట్లు అని చెప్పేసి ఉంటుంది. దాత ఎవరు ఇక్కడ, నేను అని చెప్పేసి పేరు ఉండదు, దాత యొక్క వివరాలు గుప్తంగా ఉంటాయి మనకు.
సో ఈ పొలిటికల్ పార్టీ 10,000 కోట్లని 15 రోజుల్లోగా ఎన్కాష్ చేసుకోవాలి, వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలి. లేకుంటే ఈ 15 రోజుల్లోగా డిపాజిట్ చేసుకోవాలి అనుకోండి, ఈ మొత్తం 10,000 కోట్లు అనేవి ఇన్ఫ్యాక్ట్ పిఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళిపోతుంది. ఇది బాండ్ కదా, సో దాత పేరు లేదు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఎవరు ఇచ్చారు అని చెప్పేసి పొలిటికల్ పార్టీకి తెలియదు, పీపుల్స్కి తెలియదు. టెక్నికల్గా చూస్తే పొలిటికల్ పార్టీకి తెలిసినా తెలియదు. ఎందుకోసం అంటే దాత పేరు లేదు కాబట్టి. నిజంగా 10,000 కోట్లు ఇచ్చిన వ్యక్తి ఆ పొలిటికల్ పార్టీకి చెప్పడా నేను 10,000 కోట్లు ఇచ్చినా అని చెప్పేసి చెప్పుకుంటాడు. అంటే పొలిటికల్ పార్టీ తెలుస్తుంది. ఎస్బీఐకి తెలిసింది కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలుస్తుంది, అది ప్రభుత్వ రంగ బ్యాంకే కాబట్టి తెలుస్తుంది ఆటోమేటిక్గా. రైట్, ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ రూల్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని మనము డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఏం అర్థం కావాలి అంటే ఏ బడ్జెట్లో వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి, ఎప్పుడు అమల్లోకి వచ్చిందని చెప్పేసి, లక్ష్యం ఏంటని చెప్పేసి, నెక్స్ట్ ఎవరు ఇష్యూ చేస్తారు, ఎవరు కొనుగోలు చేస్తారు, ఏ పొలిటికల్ పార్టీ విరాళం పొందాలని చెప్పేసి అర్హత కలిగి ఉంటుంది, ఎంత ఇవ్వచ్చు అని చెప్పేసి, చట్ట సవరణ ఏంటని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు 3 పాయింట్స్ కీలకంగా మనకు అనిపిస్తున్నాయండి. ప్రజలకి ఏం తెలవట్లేదు ఒకటి. సెకండ్ చూస్తే కంపెనీ యాక్ట్ అని చెప్పేసి కంపెనీ ఎంత అని ఇవ్వచ్చు. మూడో చూస్తే ఫారెన్ వాళ్ళు కూడా మనకి ఫండింగ్ అయితే ఇవ్వచ్చు. మనకి 3 లోపాలు బాగా కనిపిస్తున్నాయి. మనం ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది వాస్తవంగా దీన్ని క్లాస్ లోపల గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి. రైట్, ఫస్ట్ సుప్రీంకోర్టు ఏమన్నదంటే, సో ఫస్ట్ చూస్తే ఇది 19th 1A. సో మనకి ఏంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులోనే రైట్ టు నో అని చెప్పేసి ఉంటుంది. సో రైట్ టు నో తెలుసుకునే హక్కు మనం కలిగి ఉన్నాం. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఫోసే 19th 1Aలో అంతర్భాగము. ఒక ఓటరు తను ఎన్నుకునే అభ్యర్థి గురించి తెలుసుకునే హక్కు కలిగి ఉన్నాడు, రాజకీయ పార్టీ గురించి తెలుసుకునే హక్కు కలిగి ఉన్నాడు అని చెప్పేసి మనకు తెలుసు. రైట్ టు నో అని చెప్పేసి ఇది పార్ట్ ఆఫ్ ది ఫోసే 19th 1A. సో మనకి 19th 1A యొక్క పరిమితులు అని చెప్పేసి ఉంటాయి, 19th 2లో ఉంటాయి మనకు దీని యొక్క పరిమితులు అని చెప్పేసి మనకు తెలుసు. ఆల్రెడీ మొత్తం 8 ఉంటాయి పరిమితులు. సో సావర్నిటీ అని చెప్పేసి, ఇంటెగ్రిటీ అని చెప్పేసి, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్ అని చెప్పేసి, డిఫమేషన్ అని చెప్పేసి, లేదా మోరల్ అని చెప్పేసి, లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి, ఇవన్నీ మనకు ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. పబ్లిక్ ఆర్డర్ అని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి, 19th 2లో మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ చూస్తే ఏం లేదు. సో బ్లాక్ మనీ యొక్క నియంత్రణ అని చెప్పేసి లేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఈపీఎస్ స్కీమ్ వచ్చింది దేనికోసం అంటే బ్లాక్ మనీ నియంత్రణ కోసం కదా. అంటే నువ్వు బ్లాక్ మనీ నియంత్రణ కారణం చూపెట్టి రైట్ టు నోని నువ్వు పరిమితి చేస్తున్నావు, పీపుల్స్కి లేకుండా చేస్తున్నావు. 19th 2లో బ్లాక్ మనీ నియంత్రణ ఎక్కడ ఉందని చెప్పేసి నువ్వు చెప్పిన కారణం అనేది దీనికి సరిపోవట్లేదు అని చెప్పేసి సో 19th 1A రైట్ టు నోని ఈబీఎస్ స్కీమ్ అనేది ఉల్లంఘన అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ కారణం ఏంటి అంటే 19th 1A యొక్క పరిమితులు అయిన 19th 2 లోపల బ్లాక్ మనీ నియంత్రణ లేదు కాబట్టి సో మేము కొట్టి పడేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. సెకండ్ చూస్తే మనకు సో ఇది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని చెప్పేసి ఉంటుందండి. సో టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటే నువ్వు ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు 3 రూల్స్ ఉంటాయి. ఆ 3 రూల్స్ సాటిస్ఫై అయితేనే నువ్వు ప్రాథమిక హక్కుల్ని పరిమితం చేయవచ్చు. ఇది పుట్టస్వామి కేసు అని చెప్పేసి 2017లో వస్తుంది. దాన్ని ఆధార్ కేసు అని చెప్పేసి పిలుస్తాం. అప్పుడు సుప్రీంకోర్టు దీన్ని ప్రతిపాదించింది. ఒక చట్టము అనేది ప్రాథమిక హక్కుల్ని దాటుకొని నిలబడాలి అంటే టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ కలిగి ఉండాలి. అంటే ఏంటి అంటే మొత్తం మనకు సో 3 రూల్స్ వస్తాయి. ఒకటి ఒక చట్టము కలిగి ఉండాలి. ఫస్ట్ అయితే చట్టం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈబీఎస్ స్కీమ్ ఉన్నది మనకు ఫైనాన్షియల్ యాక్ట్ అని చెప్పేసి 2017 మనకు ఉన్నది. మన బిల్లు తీసుకొచ్చి దాన్ని స్టార్ట్ చేసినాం కాబట్టి ఉన్న చట్టం కలిగి ఉన్నది. రైట్, చట్టానికి స్టేట్ ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. ఇక్కడ స్టేట్ మీన్స్ రాష్ట్రం కాదు, నేషనల్ వస్తుంది, అంటే రాజ్యం వస్తుంది. సో స్టేట్ ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి అంటే మొత్తం మీద ప్రజా ప్రయోజనం దాగి ఉండాలి. వాళ్ళు ఏమంటున్నారు బ్లాక్ మనీ కంట్రోల్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి కొద్ది వరకు ఉంటే ఉండొచ్చు. థర్డ్ది అది ప్రపోర్షనల్గా ఉండాలి అంటే ప్రాథమిక హక్కుల్ని అధిగమించేంత కారణం కలిగి ఉండాలి. ఇక్కడ లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. నువ్వేమంటున్నావు ఎంతసేపు బ్లాక్ మనీ కంట్రోల్ అంటున్నావు.
బ్లాక్ మనీ కంట్రోల్ కోసమే 19th 1A ఎందుకు పర్మిట్ చేయాలి, ఎందుకు లిమిట్ చేయాలి రైట్ టు నోని? వేరే మనకి ఇంకా మెథడ్స్ లేవా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ప్రపోర్షనల్గా లేదు, ఇక్కడ ఏం లేదు. 19th 1A అధిగమించే విధంగా నువ్వు చెప్పిన కారణం లేదు. నీ లక్ష్యం ఏంటి? బ్లాక్ మనీ కంట్రోల్. నీ టూల్ ఏంటి? ఈబిఎస్ స్కీమ్. సో ఈబిఎస్ స్కీమే ఎందుకు, రైట్ టు నోన్ ఎందుకు నువ్వు లిమిట్ చేస్తున్నావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమంటున్నా అంటే ప్రపోర్షనల్ లేదు అంటే నీ లక్ష్యం ఏంటి? బ్లాక్ మనీ నియంత్రణ, బ్లాక్ మనీ నియంత్రణ. దానికి నువ్వు ఈ 19th 1A ఎందుకు లిమిట్ చేస్తున్నావు? వేరే మెథడ్స్ ఇంకా ఉంటాయి కదా, దాన్ని ఫాలో అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నీ లక్ష్యానికి అనుగుణంగా లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మూడో చూస్తే ఇక్కడ మనకు సింపుల్గా క్విడ్ ప్రోకో కనిపిస్తుంది. సో క్విడ్ ప్రోకో అంటే ఏంటి అంటే, సో నాకు ఎంత నీకెంత అని చెప్పేసి కాన్సెప్ట్ వస్తుంది. కంపెనీ యాక్ట్ సవరణ చేసినావు, నువ్వు సవరణ చేసి ఏం చేసినావు అంటే పరిమితి ఎత్తిపడేసినావు. ఒక రాజకీయ పార్టీకి ఒక కంపెనీ ఎంతైనా విరాళం ఇవ్వచ్చా? అప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్యాక్ట్ క్విడ్ ప్రోకో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లంబానీ అనే వ్యక్తి ఎల్జేపీ అనే పార్టీకి ఒక 1000 కోట్లు ఇచ్చింది అనుకోండి, మన దాత వివరాలు తెలియవు అని చెప్పేసి నువ్వు ఈబిఎస్ స్కీమ్లో పెట్టినావు కరెక్టే, కానీ ఇచ్చిన వ్యక్తి చెప్పుకుంటాడు. అప్పుడు ఈ లంబానీ వ్యక్తికి అనుకూలంగా నీ యొక్క పాలసీ ఉండొచ్చు కదా, ఎఫెక్ట్ అవుతుంది. నీకు విరాళం ఇచ్చినా నాకు అనుకూల పాలసీ ఇచ్చేసినావు. క్విడ్ ప్రోకో స్పష్టంగా అనిపిస్తుంది, లేదని చెప్పేసి ఎట్లా చెప్తావు నువ్వు అని. క్విడ్ ప్రోకో ఉంది కాబట్టి మేము కంపెనీ యాక్ట్ సవరణ చెల్లదని చెప్పేసి మేము కొట్టిపడేస్తున్నాము. 4th, సో విదేశీ సంస్థలకు విరాళం ఇచ్చే అవకాశం మనం ఇవ్వద్దు. మన సావర్నిటీ అనేది ఇష్యూ అవుతుంది. సార్వభౌమత్వాన్ని మనం ఇక్కడ ప్రమాదంలో పెట్టిస్తున్నాం. మన రాజకీయ విధానాలు ప్రభావితం కావచ్చు విదేశీ ఫండింగ్ వల్ల, కాబట్టి ఇది చెల్లదని చెప్పేసి FCRA యొక్క సవరణ కూడా కొట్టిపడేసింది. సో మనకు 20,000 కంటే ఎక్కువ విరాళం వచ్చినట్లయితే నువ్వు బహిర్గతపరచకుండా మినహాయింపు ఇచ్చినావు IT యాక్ట్ లోపల, ఇది చెల్లదు. ఎందుకోసం చెల్లదు అంటే నువ్వు రైట్ టు నో, ఎన్నికల్లో ఓటు వేసే వ్యక్తి రాజకీయ పార్టీ యొక్క విరాళం తెలుసుకునే హక్కు కలిగి లేడా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ దీన్ని కూడా కొట్టిపడేసింది, సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. సో మనకి మొత్తం మీద 2 కారణాలండి. ఒకటి రైట్ టు నో కంప్లీట్గా ఉల్లంఘన అవుతుంది, రెండవది కంప్లీట్గా మనకి క్విడ్ ప్రోకో కనిపిస్తుంది, థర్డ్ది ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్కి ఫండింగ్ చేసే అవకాశం ఉన్నట్లయితే దేశం యొక్క సావర్నిటీ ప్రమాదంలో పడుతుంది అని చెప్పేసి ఈ 3 బాగా గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం మొత్తం చూస్తే 3 కనిపిస్తున్నాయి. ఇంకోటి టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని ఈబిఎస్ స్కీమ్ అయితే సాటిస్ఫై చేయట్లేదు. బ్లాక్ మనీ కంట్రోల్ కోసమే అయితే ఈబిఎస్ స్కీమ్ కంటే ఇంకా మిగతా ఏమైనా తీసుకురండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా లాస్ట్కి ఏమన్నదంటే, ఇంకా ఎలక్షన్ ఈ బాండ్ని కొనుగోలు చేసి ఎన్క్యాష్ కొన్ని రాజకీయ పార్టీలు చేసుకొని ఉండకపోవచ్చు కదా, అవి 15 రోజుల్లోగా దాతలకి వాపస్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్క్యాష్ చేయని బాండ్ యొక్క సొమ్ముని దాతలకి మీరు తిరిగి ఇచ్చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేవిధంగా 2019 ఏప్రిల్ 12 నుంచి ఎవరైతే ఎలక్షన్ బాండ్ కొనుగోలు చేసిందో అన్నిటి గురించి SBI అనేది ఎన్నికల సంఘానికి చెప్పాలి, రిపోర్ట్ పంపాలి. ఎన్నికల సంఘం అనేది తన వెబ్సైట్లో ఇదంతా చెప్పాలని చెప్పేసి చెప్పడం, అంటే ప్రజలకి అందుబాటులో పబ్లిక్ డొమైన్లో ఉంచాలని చెప్పేసి ఎన్నికల సంఘానికి ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. SBI ఏం చేయాలంటే 2019 ఏప్రిల్ 12 నుంచి ఎలక్షన్ బాండ్ ఎవరెవరు కొనుగోలు చేసినలు ఎంత అని చెప్పేసి ఏ పొలిటికల్ పార్టీకి అని చెప్పేసి మొత్తం ఎన్నికల సంఘానికి డాటా పంపాలి. ఎన్నికల సంఘము తన వెబ్సైట్లో పబ్లిక్ డొమైన్లో ఉంచాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది చూస్తే మనకు కొద్దిగా ఐడియా వస్తుంది ఎవరు ఎంత ఏ పార్టీకి అని చెప్పేసి. సింపుల్, ఇక్కడ అధికార పార్టీ లాభపడట్లేదు ఇక్కడ. సో కాంగ్రెస్ అయినా ప్రతిపక్ష పార్టీకి పోయింది, సో అన్ని పార్టీలకు ఫండింగ్ అయితే పోయిందండి. బట్ ఎక్కువ ఫండింగ్ అనేది జనరల్గా మనకు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టంగా 2 విషయాలు బాగా పట్టించుకున్నది, క్విడ్ ప్రోకో ఒకటి, రైట్ టు నో ఒకటి. సో మనకిది ఒక తీర్పు అనేది కేసు పేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ కేసు పేరు ఏంటి అంటే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కేసు పేరు ఇది. మొత్తం చదువుకొని కేసు పేరు చదువుకుంటే సో మనకి MCQ లాంటి పరీక్షలలో కేసు పేరు కూడా ఇవ్వచ్చు. సో ADR వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఈ EBS స్కీమ్ మీద సుప్రీంకోర్టు యొక్క తీర్పు అని చెప్పేసి
విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్.